హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వాల్తేరు వీరయ్య ఎప్పటిలాగే సంక్రాంతికి సినిమా ప్రేక్షకులని అలరించడానికి మన వాల్తేరు వీరయ్య మూవీతో మెగాస్టార్ చిరంజీవి అండ్ మాస్ మహారాజ్ రవితేజ హ్యాజ్ ఏ హీరోస్గా వాల్తేరు వీరయ్య సినిమాలో నటించారు. పాత సినిమాల్లో చిరంజీవిలా ఈ సినిమాల్లో కనిపించడంతో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ పూనకాలు లోడింగ్తో సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో పండుగ చేసుకుంటున్నారు. అయితే చాలామందికి ఉన్న డౌట్స్, చిరంజీవి మరియు రవితేజ ఈ సినిమాల్లో ఎందుకు మాట్లాడుకోరు? ఈ సినిమా స్టార్టింగ్లో కొంతమంది రౌడీలు పోలీసులను ఎందుకు చంపేస్తారు? వాల్తేరు వీరయ్యకు డ్రగ్స్ మాఫియాకు సంబంధం ఏంటి? వీరయ్య మరియు ఇంకా కొంతమంది మలేషియాకు ఎందుకు వెళ్తారు? రవితేజని ఈ సినిమాలో ఎందుకు చంపేస్తారు? మరియు ఈ సినిమా తీయడానికి 140 కోట్ల బడ్జెట్ అయ్యింది. మరి ఎన్నో వాల్తేరు వీరయ్య సినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం. మీరు ఇంతవరకు వాల్తేరు వీరయ్య సినిమా చూస్తే ఎస్ అని, చూడకపోతే నో అని కామెంట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. మరియు ఇలాంటి వీడియోస్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మారేడుమిల్లి గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు మేకలు మేపుతూ ఉంటాడు. అలాగే ఆ పిల్లవాడు మొబైల్తో గేమ్స్ ఆడుతూ ఉండగా ఒక పెద్ద ఫ్లైట్ శబ్దం వినిపిస్తుంది. ఆ పిల్లవాడు వెనక్కి తిరిగి చూస్తే ఆ ఫ్లైట్ తన వైపు దూసుకు వస్తుంది. దానితో పిల్లగాడు భయపడి పారిపోతాడు. అంతలోనే ఆ ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ అయ్యిందని ఒక అతను ఫ్లైట్ లోపల నుంచి దిగి ఒక వ్యక్తికి కాల్ చేసి చెప్తాడు. ఆ వ్యక్తి ఆందోళనకు గురై సల్మాన్ సేఫ్గానే ఉన్నాడా అని అడుగుతాడు. అంతలోనే ఫ్లైట్లో నుంచి ముఖానికి మాస్క్ వేసి చేతులను కట్టేసి సల్మాన్ని ఫ్లైట్లో నుంచి బయటకు తీసుకువస్తారు. అతను సేఫ్గానే ఉన్నాడు అని ఆ వ్యక్తి చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఆ రాత్రికి సల్మాన్ని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఉంచండి, తెల్లారేసరికల్లా నేను బ్యాకప్ టీంని పంపిస్తాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, అతను మాన్స్టర్ అని ఫోన్లో చెప్తాడు. అతను వెంటనే ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంతం చుట్టుపక్కల ఏదైనా పోలీస్ స్టేషన్ ఉందా అని అడుగుతాడు. ఆ తర్వాత మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి సల్మాన్ని తీసుకొని వస్తారు. కానీ ఆ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సీతాపతి గారి భార్య ఇంట్లో మెట్ల మీద నుంచి పడిపోయిందని అతని కూతురు కాల్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేసినాం అని చెప్తుంది. అప్పుడు వెంటనే సీతాపతి గారు ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న రిటైర్డ్ అయిపోయిన పోలీస్ మూర్తి గారికి ఆ విషయం చెప్పి ఈ పోలీస్ స్టేషన్ని ఒక 3 గంటలు చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సల్మాన్ మనుషులు పోలీస్ స్టేషన్లో కరెంటు తీసేసి అక్కడ ఉన్న పోలీసులను మూర్తి గారిని చంపేసి పోలీస్ స్టేషన్ నుంచి సల్మాన్ని తీసుకుని పోతారు. కొద్దిసేపటి తర్వాత సీతాపతి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి చనిపోయిన పోలీసులను మరియు మూర్తిని చూసి చాలా బాధపడతాడు. చనిపోయిన పోలీసులకు అంత్యక్రియలు జరుగుతాయి. ఆ తర్వాత సల్మాన్ గురించి ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని విషయాలు తెలుసుకుంటాడు. సల్మాన్ గురించి అన్ని విషయాలు తెలుసుకున్న సీతాపతి సల్మాన్ని అరెస్ట్ చేద్దామని తన పై అధికారులను అడిగితే సీతాపతిని అవమానించి అతన్ని ఎవ్వరూ పట్టించుకోరు. సీతాపతి తన స్టేషన్లో పోలీసులు చనిపోయిన విషయాలు సల్మాన్ని నేను ఏం చేయలేకపోతున్నానే అని బాధపడుతూ తాగుడికి బానిస అవుతాడు. అలా ఒకరోజు సీతాపతి తాయి ఇంటికి వస్తున్నాడు. సీతాపతి బామ్మడిది బాలరాజ్ ఇంకా ఎంతకాలం ఇలా తాగుతావా అని అడుగుతాడు. అప్పుడు సీతాపతి, న్యాయం జరిగేంత వరకు నా వాళ్ళను ఎవడు చంపారో నాకు తెలుసు, వాళ్ళు ఎక్కడుంటారో నాకు తెలుసు, కానీ వాళ్ళను పట్టుకోవడం నా వల్ల కాదు. అలా ఎవరైనా పట్టుకొచ్చేవాడు ఎవరైనా ఉంటే చెప్పు, ఈ తాగుడు ఇవన్నీ మానేస్తా అని చెప్తాడు. తర్వాత రోజు బాలరాజ్ మరియు సీతాపతి ఇద్దరు కలిసి దాసుని కలుస్తారు. దాసుకి సల్మాన్ని పట్టుకు రావాలి అని బాలరాజ్ మరియు సీతాపతి చెప్తారు.
అప్పుడు దాసు సరే అంటాడు. వెంటనే బాలరాజ్, అందుకే మీ దగ్గరికి తీసుకువచ్చాను అన్నా అని అంటాడు. మా బావ తాగుడు నేను చూడలేక మీ దగ్గరికి తీసుకువచ్చాను. డబ్బు ఎంత ఖర్చయినా పర్వాలేదు, నేను చూసుకుంటా. సరే, మీ పని అయిపోయినట్టే, మీరు వెళ్ళండి అని దాసు అంటాడు. కానీ అంతలో దాసుకి వాల్తేరు వీరయ్య ఫోన్ చేస్తాడు. అప్పుడు దాసు చాలా భయపడుతూ సిగ్నల్ కోసం అక్కడ ఉన్న కట్టెలపై ఎక్కుతాడు. అప్పుడు వీరయ్య, నా పేట బడి పంతుల్ని వదిలేయ్ అని అంటాడు. అప్పుడు దాసు ఆ పంతుల్ని వదిలేస్తాడు. ఈ సీన్ను చూసి సీతాపతి, దాసు వల్ల సల్మాన్ని ఇండియాకి తీసుకురాలేం, ఒక్క ఫోన్ కాల్తో తన మనిషిని కాపాడుకున్నాడంటే అలాంటి వాడు మనకి సల్మాన్ని ఇండియాకి తీసుకువస్తా అని మాట ఇస్తే అని బాలరాజుకు చెప్తాడు. సీతాపతి బాలరాజును తీసుకొని జాలన్పేటకు వాల్తేరు వీరయ్య కలవడానికి వెళ్తారు. అప్పుడు కోర్టులో వీరయ్య కేసు వేస్తాడు. ఏమని వేస్తాడో తెలుసుకోవడం కోసం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. తర్వాత ఎవిడెన్స్ తీసుకురావడం కోసం వీరయ్య 4 వారాల గడువు కోర్టుని అడుగుతాడు. కానీ ఈ గడువు మొదటిసారి కాదు కాబట్టి పీపీ గారు ఒప్పుకుంటేనే వాయిదా, లేదంటే కేసు క్లోజ్ చేస్తాను అని జడ్జి అంటాడు. అప్పుడు వీరయ్య లాయర్ పీపీ గారిని వాయిదాకు ఒప్పించింది. కానీ 25 లక్షలు అడుగుతుండు అని వీరయ్యకు చెప్పింది. అప్పుడు వీరయ్య, కానీ ఇప్పటికిప్పుడు 25 లక్షలంటే ఎక్కడికెళ్ళి తీసుకొస్తామని అంటాడు. అంతలోనే సీతాపతి మరియు బాలరాజ్ వీళ్ళిద్దరూ వీరయ్యని కలుస్తారు. తరువాత సీతాపతి మరియు బాలరాజ్ వీరయ్యకు మలేషియా వెళ్ళి సల్మాన్ని ఇండియాకి తీసుకురావాలి అని చెప్తారు. అప్పుడు వీరయ్య సరే అంటాడు. తర్వాత సీతాపతి సల్మాన్ని తీసుకురావడానికి అమౌంట్ ఎంత చెప్తే ఇస్తాను అని అంటాడు. అప్పుడు వీరయ్య తన గ్యాంగ్తో డిస్కషన్ చేసి 25 లక్షలు అని చెప్తాడు. అప్పుడు వెంటనే సీతాపతి వీరయ్యకు అడ్వాన్స్ 5 లక్షలు ఇస్తాడు. ఆ 5 లక్షలని వీరయ్య అకౌంటెంట్కి ఇచ్చి పీపీకి ఇవ్వమంటాడు. మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ ఒక 10 రోజుల్లో సెట్ చేస్తా అని చెప్పమంటాడు. తర్వాత సీతాపతి మరియు బాలరాజ్ ఎయిర్పోర్ట్లో వీరయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంతలోనే వీరయ్య మరియు వీరయ్య గ్యాంగ్ వస్తారు. వీరయ్య ఎగురుతున్న ఫ్లైట్ను చూసి భయపడతాడు. అప్పుడు సీతాపతి బాలరాజ్ వీరయ్య దగ్గరకు వచ్చి, సీతాపతి, ఏమైంది వీరయ్య అని అడుగుతాడు. అప్పుడు వీరయ్య, నాకు చిన్నప్పటి నుంచి ఎత్తులు ఎక్కడం అంటే భయం, ఇప్పుడు విమానం ఎక్కాలంటే చాలా భయం వేస్తుంది అని అంటాడు. అప్పుడు సీతాపతి, వీరయ్య, నీకు వర్టిగో ప్రాబ్లం ఉందా అని అడుగుతాడు. వర్టిగో ప్రాబ్లం అంటే అది ఒక రకమైన ఫైమా. ఇలాంటి వారు పైకి ఎక్కాలంటే భయం, కిందికి చూడాలంటే దడ కలుగుతుంది. తర్వాత సీతాపతి బాలరాజ్ వీరయ్య మరియు వీరయ్య గ్యాంగ్ అందరూ కలిసి మలేషియాకి వెళ్తారు. తర్వాత మలేషియాకు వెళ్ళిన తర్వాత అందరూ సాల్మాన్ సీజర్ గాడి 7 స్టార్ హోటల్లోనే ఉంటారు. ఇది సీతాపతి ప్లాన్. మనం ఇక్కడే ఉంటేనే సాల్మాన్ సీజర్ గాడిపై స్కెచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని బాలరాజుకి చెప్తాడు. అప్పుడు ఆ హోటల్లో పనిచేసే ఒక వ్యక్తి వీరయ్య దగ్గరకు వచ్చి రూమ్ యాక్సెస్ కార్డ్ ఇస్తాడు. అప్పుడు వీరయ్య రూమ్ కింద ఇచ్చావా అని అడుగుతాడు. కానీ ఆ హోటల్లో పనిచేసే వ్యక్తి, నో సార్, ఇట్ ఈస్ 15th ఫ్లోర్, ఇట్ ఈస్ ఫ్యాబులస్ వ్యూ, మీకు సిటీ అంతా చాలా అందంగా కనిపిస్తుంది అని చెప్తాడు. అంత ఎత్తులో ఉండడం అంటే వీరయ్యకు చాలా భయం. దానితో వీరయ్యకు కోపం వచ్చి ఆ హోటల్లో పనిచేసే వ్యక్తి చేతులు వెనక్కి విరుస్తాడు. ఆ హోటల్లో కింద రూమ్స్ ఖాళీ లేవు అని చెప్తాడు. అప్పుడు వీరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా హీరోయిన్ ఎంట్రీ వస్తుంది. ఐఎమ్ ఆర్దిది, నేను గెస్ట్ రిలేషన్షిప్ మేనేజర్ అని తను పరిచయం చేసుకుంటుంది. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది, నేను పైకి తీసుకువెళ్తా, ఒకసారి మీ చేతులు నాకు ఇవ్వండి అని అంటుంది. తర్వాత వీరయ్యను ఆర్దిది పైకి తీసుకొని వెళ్తుంది. అప్పుడు పైకి వెళ్ళిన వీరయ్య, పైకి తీసుకువచ్చారు సరే,
మరి కిందికి ఎవరు తీసుకువెళ్తారు అని అడుగుతాడు. అప్పుడు ఆరతిది కాల్ చేయండి నేనే వస్తాను అని అంటుంది. తర్వాత వీరయ్య మొత్తం మలేషియాలో ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ దిగుతాడు. తర్వాత వీరయ్య తన జైల్మేట్ని పిలుస్తాడు. వీరయ్య తన జైల్మేట్ని సీతాపతికి పరిచయం చేస్తాడు. అప్పుడు వీరయ్య తన జైల్మేట్కి సల్మాన్ని ఇండియాకి ఎత్తుకుపోవాలి అని చెప్తాడు. అప్పుడు జైల్మేట్ ఏంటి సల్మాన్నా, వాడి ఫుల్ నేమ్ ఏంటి అడుగుతాడు. అప్పుడు సీతాపతి సాల్మాన్ సీజర్ అని అంటాడు. వెంటనే ఆలోచించకుండా జైల్మేట్ తన బేబీని ఇండియాకి రిటర్న్ టికెట్ వేయమంటాడు. అప్పుడు జైల్మేట్ వీరయ్యని పక్కని పిలుచుకొని తలా, మీరు ఎవరిని ఎత్తుకుపోదాం అనుకుంటున్నారో తెలుసా? వాడి అన్న ఎవడో తెలుసా? మైకేల్ సీజర్, మలేషియాలో డ్రగ్ గార్డ్ అని అంటాడు. అప్పుడు వీరయ్య ఊరికే కంగారు పడకురా అని అంటాడు. తర్వాత జైల్మేట్ తలా, వాడి తమ్ముడు జోలికి వస్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో చెప్పడానికి ఒక ఇన్సిడెంట్ చెప్తా విను తలా అని అంటాడు. తలా, 3 సంవత్సరాల క్రితం మలేషియన్ డ్రగ్స్ సామ్రాజ్యానికి తిరుగులేని కార్టూన్ బాస్ కలుపన్, వాడి వ్యాపారం మొత్తం చూసుకునేవాడు వాడి బామ్మర్ది వేలాయుధన్. వాడి డ్రగ్స్ సామ్రాజ్యం కూల్చడానికి కొత్తగా అపాయింట్ అయిన నార్కోటిక్ ఆఫీసర్ కసి కలుపన్కి పెద్ద హెడ్ఏక్గా తయారయ్యాడు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న సల్మాన్ తన అన్న మైకల్తో కలిసి కల్పన్ ఉన్న ఏరియాలో వ్యాపారం మొదలుపెట్టారు. ఆ విషయాన్ని తెలుసుకున్న కల్పన్ సల్మాన్ని కిడ్నాప్ చేసి 5 కోట్లు పెనాల్టీ కట్టమని వాడి అన్న మైకల్ సీజర్కి కబురు పెట్టాడు. తర్వాత మైకల్ 5 కోట్లతో రమ్మంటే నార్కోటిక్ ఆఫీసర్ కసి హెడ్తోని వస్తాడు. అప్పుడు మైకల్ నీ ఏరియాలో చేసిన బిజినెస్కి మాకు వేసిన 5 కోట్ల జరిమానా కంటే 100 కోట్లు నష్టం తెచ్చిన ఈ హెడ్ విలువ ఎక్కువ అనుకుంటా అని కల్పంతో అంటాడు. ఫస్ట్ టైం కలుస్తున్నాం కదా, ఈ హెడ్ ఒక చిన్న గిఫ్ట్ అని అంటాడు. నా పవర్ ఏంటో అర్థమైంది కదా, ఒక డీల్ ఇస్తా. ఎన్నేళ్ళు నువ్వు మలేషియాని ఏలుతావు, మాల్ నేను సప్లై చేస్తా, ప్రపంచాన్ని ఏలొచ్చు, పాన్ వరల్డ్లో సప్లై చేయొచ్చు, డీల్ ఓకే కదా అని అంటాడు. అప్పుడు కల్పన్ డీల్ ఓకే అని అంటాడు. అప్పుడు మైకల్ కానీ ఒక కండిషన్, నాకు రిటర్న్ గిఫ్ట్ కావాలి అని అంటాడు. అప్పుడు కల్పన్ ఏంటి అది అని అంటాడు. దానికి మైకల్ నా తమ్ముడు రక్తం బయటకు తీసుకువచ్చిన నీ బామ్మడిది ప్రాణం కావాలి అని అడుగుతాడు. దానికి కల్పన్ తీసుకో అని అంటాడు. తర్వాత మైకల్ ఒక ఆయుధంతో కల్పన్ బామ్మడిదిని పొడిచి చంపుతాడు. ఆ రోజు నుంచి సరుకు సప్లై చేయడం మైకల్ వంతు, దాన్ని ఇంటర్నేషనల్కి సప్లై చేయడం కల్పన్ వంతు. ఇలా ఇద్దరు కలిసి ఎదిగారు. కానీ ఏదో ఒకరోజు కల్పన్ని సైడ్ చేసి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనే మైకల్ గోల్. ఇప్పుడు అదే పని మీద రష్యాకు వెళ్ళాడు అని జైల్మేట్ వీరయ్యకు చెప్తాడు. తర్వాత జైల్మేట్ వీరయ్యను ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్తాడు. కానీ వీరయ్య వినిపించుకోడు. సాల్మాన్ని ఇండియాకి తీసుకువస్తా అని సీతాపతికి మాట ఇచ్చిన అని అంటాడు వీరయ్య. దాని తర్వాత వీరయ్య మరియు వీరయ్య గ్యాంగ్ రూమ్లోకి వెళ్ళి సాల్మాన్ని ఇండియాకి ఎలా తీసుకురావాలని స్కెచ్ వేస్తారు. వీరయ్య వేసిన స్కెచ్ అమలు చేస్తారు. వీరయ్య చెప్పినట్టు అందరూ అనుకున్నట్టే చేశారు. కానీ వీరయ్య వరకు వచ్చేసరికి ఒక చిన్న పాప బాలుతోని ఆడుకుంటూ ఆ బాలు వీరయ్య దగ్గరికి వస్తుంది. ఆ బాలును తీసి ఆ పాపకు ఇస్తాడు. వెంటనే పక్క రూమ్ల నుంచి పాప వాళ్ళ అమ్మ బయటకి వస్తుంది. ఆ పాప వాళ్ళ అమ్మని చూసి వీరయ్య ఎమోషన్గా ఫీల్ అవుతాడు. ఆ పాప పేరు వైష్ణవి. ఆ పాపని దగ్గరికి తీసుకుంటాడు వీరయ్య. కానీ వాళ్ళ అమ్మ వచ్చి వైష్ణవిని వీరయ్య దగ్గర నుంచి గుంజుకొని వెళ్తుంది. అసలు వీరయ్య వైష్ణవి వాళ్ళ అమ్మని చూసి ఎందుకు ఎమోషన్ అయ్యాడు? వైష్ణవి వాళ్ళ అమ్మ వీరయ్యను చూసి కోపంతో వైష్ణవిని వీరయ్య దగ్గర నుంచి ఎందుకు తీసుకొని వెళ్ళింది? అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే చివరి వరకు స్కిప్ చేయకుండా
ఈ వీడియోని చూడండి. తర్వాత వీరయ్య సల్మాన్ని పట్టుకునే ప్లాన్ ఫెయిల్ అవుతుంది. వైష్ణవి పాప వాళ్ళ అమ్మని తలుచుకుంటూ ఏదో తెలియని బాధతోని తాగుతూ ఉండిపోతాడు వీరయ్య. తర్వాత వీరయ్యకు చెప్పకుండా సీతాపతి మరియు బాలరాజు వీళ్ళు ఇద్దరు సల్మాన్ కార్ని ఫాలో అవుతూ వెళ్తారు. కానీ వీళ్ళు ఫాలో అయి వెళ్ళిన కార్ డ్రైవర్ సల్మాన్ మనిషే కావడంతో సల్మాన్కి సీతాపతి మరియు బాలరాజ్ దొరికిపోతారు. సీతాపతి మరియు బాలరాజ్ వీళ్ళిద్దరిని సల్మాన్ గన్నుతో భయపెట్టి నిజం అడుగుతాడు. దానికి భయపడిన బాలరాజ్ నిజం చెప్పేసరికి వీరయ్య వచ్చి సరుకు సప్లై చేస్తున్నాము అని చెప్తాడు. దానికి సల్మాన్ నమ్మక వీరయ్యని ఫోటో తీసుకొని ఇండియాలో ఉన్న పోలీస్కి సెండ్ చేసి మొత్తం వివరాలు తెలుసుకుంటాడు. ఆ పోలీస్ చెప్పిన విషయం ఏంటంటే వీరయ్య అనే అతను ఒక డేంజరస్ స్మగ్లర్, 21 కోట్లు విలువ చేసే కొకైన్ కేసులో అరెస్ట్ అయ్యి జైలు కూడా వెళ్ళి వచ్చాడు అని సల్మాన్కి చెప్తాడు. దానికి వీరయ్య నమ్మకం కలిగితే ఫోన్ చెయ్యు, నీ హోటల్లో ఉంటున్నా, రూమ్ నెంబర్ 154 అని చెప్పి సీతాపతిని మరియు బాలరాజుని కాపాడి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత సల్మాన్ ప్రైవేట్ పార్టీకి వీరయ్యకు ఇన్విటేషన్ వస్తుంది. వీరయ్య పార్టీకి వెళ్తాడు. తర్వాత పార్టీ మధ్యలో కొంతమంది మాస్క్ వేసుకుని గన్స్తో ఫైర్ చేసి సల్మాన్ని కిడ్నాప్ చేసి తీసుకొని కార్ దగ్గరకు వస్తారు. కార్ దగ్గరనే ఉన్న వీరయ్య మాస్క్లో ఉన్న అందరినీ కొట్టి ఒక అమ్మాయి మాస్క్ ఊడిపోతుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, సల్మాన్ 7 స్టార్ హోటల్లో రిలేషన్షిప్ మేనేజర్గా పనిచేస్తున్న ఆర్దితి. అంతలోనే సల్మాన్ మనుషులు అక్కడికి వచ్చి గన్స్తో ఫైర్ చేస్తూ వస్తారు. వీరయ్య ఆ ఆర్దితిని చెయ్యి పట్టుకొని ఉంటాడు. చెయ్యి వదులు అని చెప్తుంది. వీరయ్య చెయ్యి వదిలేస్తాడు. అప్పుడు మాస్క్ వేసుకున్న అందరూ అక్కడి నుంచి పారిపోతారు. తర్వాత వీరయ్య రూమ్లో అందరూ కలిసి ఉంటారు. అప్పుడు వీరయ్య రూమ్లోకి సల్మాన్ వస్తాడు. ఆ హోటల్లో పనిచేసేవారు బాత్రూంలో దాక్కుంటారు. సల్మాన్ వీరయ్య రూమ్లోకి వచ్చిన తర్వాత సల్మాన్ని ఇండియాకి రమ్మంటాడు. అప్పుడు సల్మాన్ నీకోసం నేను ఇండియాకి వస్తా అని అంటాడు. తర్వాత మైకల్ ముక్తల్కి ఫోన్ చేసి తమ్ముని మీద అటాక్ చేసిన వారు దొరికారా అని అడుగుతాడు. దానికి ముక్తల్ సిటీ వదిలిపోయారు కావచ్చు బాయ్ అని అంటాడు. వాళ్ళు తమ్ముడిని చంపడానికి రాలేదు, ఇండియాకి తీసుకువెళ్ళడానికి వచ్చారు. అప్పుడు మైకల్ ఏ ముక్తల్, నేను చెప్పేది సరిగ్గా విను, ఇండియాలో నుంచి ఒక గ్యాంగ్ దిగింది, వాళ్ళు ఇప్పుడు మన హోటల్లోనే ఉంటున్నారు. తర్వాత వీరయ్యకు లాయర్ ఫోన్ చేసి వీరయ్య చివరి వాయిదా దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పింది. అంతలోనే సల్మాన్ నుంచి వీరయ్యకు అర్జెంటుగా రమ్మని కబురు వస్తుంది. వీరయ్య సల్మాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం, ఆ హోటల్లో పనిచేస్తున్న రిలేషన్షిప్ మేనేజర్ వాళ్ళ టీం సల్మాన్కి దొరికిపోయారు అని తెలుస్తుంది. వీళ్ళ ఫోన్ ట్రాప్ చేస్తే వీళ్ళంతా ఇండియా రా ఏజెన్సీ వాళ్ళు అని తెలిసింది అని సల్మాన్ చెప్తాడు. తర్వాత సల్మాన్ వాళ్ళ అన్న మైకల్ వీడియో కాల్ చేస్తాడు. రిలేషన్షిప్ మేనేజర్ని సల్మాన్ గుంజుకుంటూ తీసుకువెళ్తాడు. అంతలోనే వీరయ్య అందరినీ కొట్టి ఆ వీడియో కాలింగ్ రూమ్లోకి వెళ్తాడు. అప్పుడు వీరయ్యను చూసి సల్మాన్ వీరు అని అంటాడు. మైకల్ వీరు కాదురా వీరయ్య అని అంటాడు. అప్పుడు వీరయ్య వాల్తేరు వీరయ్యని నేనే, మీరు వెతుకుతున్న గ్యాంగ్ లీడర్ని నేనే అని అంటాడు. అప్పుడు మైకల్ నా కోసం వచ్చావా అని అంటాడు. దానికి వీరయ్య ఏ డౌటా అని అంటాడు. వీడు నా ఎరా అని సల్మాన్ని, నువ్వే నా సొర అని మైకేల్ని అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతారు. సీతాపతి ఏంటి ఇది వీరయ్య అని అంటాడు. దానికి వీరయ్య అవును, నేను మీ కథలోకి రాలేదు, మీరే నా కథలోకి వచ్చారు. నేను మలేషియాలో అడుగుపెట్టింది మైకల్ కోసమే వచ్చినా అంటాడు. నీ తమ్ముణ్ణి చంపేస్తే పాతి పెట్టడానికి నువ్వు వస్తావుగా అని అక్కడ ఉన్న అందరినీ కొట్టి చంపుతాడు. సల్మాన్ వీరయ్య నుంచి తప్పించుకోవడానికి ప్రజల్లోకి వెళ్తాడు. ప్రజలలోకి వెళ్ళిన సల్మాన్ని కాపాడడానికి ఇంకా కొంతమంది వస్తారు. వాళ్ళని కూడా వీరయ్య చంపేస్తాడు. వీరయ్య నుంచి తప్పించుకొని కారులో పారిపోతూ ఉండగా
వీరయ్య ఒక పెద్ద ఏనుగు మీద వచ్చి సాల్మన్ కార్ పైన తొక్కించి త్రిశూలంతో పొడిచి చంపేస్తాడు. తర్వాత సాల్మన్ శవం చూడడానికి తన అన్న మైకేల్ వస్తాడు. తర్వాత మాస్ మహారాజ్ ఎంట్రీ వస్తుంది. ఈ సినిమాలో రవితేజ క్యారెక్టర్ విక్రమ్ ఏసీపీ కొంతమంది రౌడీలను చితక్కొడతాడు. తర్వాత విక్రమ్ వైజాగ్కి వెళ్తాడు. వైజాగ్కి వెళ్ళిన విక్రమ్ వీరయ్యతో పూనకాలు లోడింగ్ అనే సాంగ్కి డ్యాన్స్ చేస్తాడు. ఈ సాంగ్ అయిపోయిన తర్వాత విక్రమ్ తన గన్తో ఫైర్ చేసి డ్రగ్ కేసులో ఉన్న కొంతమంది రౌడీలని అరెస్ట్ చేసి ఆ పేటలో ఉన్న వాళ్ళందరినీ మరియు వీరయ్యతో పాటు పోలీస్ స్టేషన్కి రమ్మంటాడు. తర్వాత వీరయ్య తన ఇంటికి వెళ్ళి చనిపోయిన నాన్న దగ్గర కూర్చొని మందు తాగుతూ విక్రమ్ గురించి మాట్లాడతాడు. అప్పుడే విక్రమ్ వీరయ్య తమ్ముడని తెలుస్తుంది. వీరయ్య వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న రెండవ పెళ్లి చేసుకుంటాడు. వీరయ్య వాళ్ళ నాన్న రెండవ భార్యకు పుట్టిన వాడే విక్రమ్. కానీ చిన్నప్పటి నుంచి విక్రమ్ మరియు వాళ్ళ అమ్మ వీరయ్యతోని కొన్ని సంఘటన వల్ల మాట్లాడరు. తర్వాత చిన్న ఉన్నప్పుడు వీరయ్య చెట్టు కింద గోటీలు ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు విక్రమ్ తన పతంగి చెట్టు మీద ఇరుక్కుపోయిందని చెట్టు మీదకి ఎక్కుతాడు. చెట్టు మీదకు ఎక్కిన విక్రమ్ జారి కింద పడిపోతాడు. ఒక కొమ్మకి వేలాడుతూ ఉంటాడు. అప్పుడు విక్రమ్ తన అన్న వీరయ్యను పిలిచి కాపాడుమని అంటాడు. వెంటనే వీరయ్య చెట్టు మీదకి కాపాడుదామని ఎక్కుతాడు. కానీ వీరయ్యకు చెట్టు మీద నుంచి కిందికి చూస్తే కళ్ళు తిరుగుతాయి. వీరయ్యకు వర్టిగో అనే ప్రాబ్లం ఉంది. కావున వీరయ్య ముందుకు వెళ్ళలేకపోతాడు. అంతట్లో విక్రమ్ చెట్టు మీద నుంచి కిందికి పడిపోతాడు. అప్పుడు వాళ్ళ ఇంట్లో గొడవ అవుతుంది. తర్వాత విక్రమ్ మరియు వాళ్ళ అమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. తర్వాత జరిగిన సంఘటనలు తన తమ్ముడి మీద మరియు వీరయ్యకున్న ప్రాబ్లమ్స్ మీద ఎన్నో ఉత్తరాలు రాస్తూ పంపుతూనే ఉంటాడు. కానీ ఏ ఒక్క రోజు కూడా రిటర్న్ ఉత్తరం వచ్చేది కాదు. తర్వాత వీరయ్య మరియు పేట మనుషులు పోలీస్ స్టేషన్లోకి వస్తారు. అప్పుడే విక్రమ్ భార్య మరియు విక్రమ్ పాప వీరయ్యకు కనిపిస్తారు. విక్రమ్ పాప పేరు వైష్ణవి. తర్వాత డ్రగ్ కేసు గురించి మాట్లాడుతారు. అక్కడే ఉన్న మైకల్, మేము మత్స్యకారులం సార్, మేం బ్రతకడం కోసం చేపల్ని చంపాల్సి వస్తుందని గంగమ్మ తల్లిని క్షమించుమని వేడుకుంటూ వేటకు వెళ్తాం సార్ అని విక్రమ్తో అంటాడు. కానీ విక్రమ్కి మైకల్ మీద అనుమానం ఉంటుంది. మస్తు పర్ఫార్మెన్స్ ఇచ్చినవరా, నేషనల్ అవార్డ్ విన్నర్ లెక్క అని మైకల్తో విక్రమ్ అంటాడు. తర్వాత కొంతసేపటి తర్వాత వీరయ్య మరియు పేట వ్యక్తులు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా విక్రమ్, హలో మాస్టరు, ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్న్ ఇచ్చుకోండి. సముద్రంలో వేటకి వెళ్ళిన మీ బోట్లో చేపలతోనే తిరిగి రావాలా, అందులో వేరే ఏ బాక్స్ కనబడినా ఒక్కొక్కరికి బాక్సులు బద్దలైపోతాయి అని అంటాడు. దానికి వీరయ్య, ఏంట్రా బాక్సులు బద్దలైపోయేది, ఈ సిటీకి నీలాంటి కమిషనర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ ఇక్కడ వీరయ్య లోకల్ పర్మనెంట్ అని అంటాడు. తర్వాత అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. తర్వాత రోజు విక్రమ్ సముద్రంలో వేటకి వెళ్ళిన వీరయ్య బోట్ని పట్టుకొని డ్రగ్స్ ఉన్నాయో అని సెర్చ్ చేస్తాడు. కానీ ఏమి దొరకవు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత హాస్పిటల్ దగ్గరికి వీరయ్య వెళ్తాడు. అక్కడ ఉన్న విక్రమ్ భార్య వీరయ్యను చూసి కాళ్ళు మొక్కుతుంది. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, బట్ మీరు కలిసి ఉంటే నాకు చూడాలని ఉంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దానికి వీరయ్య, ఈ అమ్మాయి బంగారం రా, మావాడు ఉన్నాడే దొంగనా కొడుకు అని విక్రమ్ని తిడతాడు. తర్వాత విక్రమ్ తన భార్యకి జాయింట్ కమిషనర్ డిపార్ట్మెంట్ ఆఫ్ మై మెంటర్ అని పరిచయం చేస్తాడు. తర్వాత వీరయ్య తన ఐస్ ఫ్యాక్టరీకి వస్తాడు. కానీ ఆ ఐస్ ఫ్యాక్టరీలో కొకేన్ ఇన్పుట్ చేసి అమ్ముతున్న మైకల్ వీరయ్యను రావడం గమనించి ఆ కొకైన్ని అంతా దాచేస్తాడు. కానీ ఇలా తన ఫ్యాక్టరీలో కొకేన్ని అమ్ముతున్న సంగతి వీరయ్యకు తెలియదు. వీరయ్య ఐస్ ఫ్యాక్టరీకి వచ్చి మందు తాగి వెళ్ళిపోతాడు. తర్వాత బయట కొకేన్ అమ్ముతున్న ఒక వ్యక్తిని విక్రమ్ పట్టుకుంటాడు. ఎవర్రా నీకు మాల్ సప్లై చేసింది చెప్పు బే అని అతన్ని కొడుతూ
విక్రమ్ అడుగుతాడు. తర్వాత విక్రాన్ని సముద్రం దగ్గరికి తీసుకువెళ్ళి, సార్ అతను వారం వారం ఇక్కడికే వచ్చి సరుకు ఇస్తాడు అని చెప్తాడు. అప్పుడు విక్రమ్ దాక్కుని ఆ కొకేన్ అమ్ముతున్న వ్యక్తి మరియు కానిస్టేబుల్ ఇద్దరు సముద్రం దగ్గరికి వెళ్తారు. ఇంతలోనే కొకేన్ సప్లై చేస్తున్న మైకేల్ అక్కడికి వచ్చి మాల్ ఇస్తాడు. తర్వాత మైకేల్ పై అటాక్ చేస్తాడు విక్రమ్. మైకేల్ని పట్టుకోకుండా మైకేల్ చెస్ట్ భాగంలో ఉన్న షర్ట్ చినిగిపోయి ఆ షర్ట్ ముక్క అనేది విక్రమ్ చేతిలో ఉంటుంది. విక్రమ్ చేతి వేళ్ళు మైకేల్ చెస్టుపై గీసుకుపోతాయి. కానీ మైకేల్ విక్రమ్ కంటులో ఇసుక కొట్టి తప్పించుకొని పారిపోతాడు. తర్వాత విక్రమ్ వీరయ్య ఉంటున్న పేటకు వెళ్ళి ఈ కొకేన్ సప్లై చేస్తున్నారు అని చినిగిపోయిన మైకేల్ షర్ట్ ముక్కతో మరియు పోలీస్ కుక్కలతో పేటకు వెళ్తాడు. ఆ షర్ట్ ముక్క కుక్కలకి స్మెల్ చూపించి పేట మొత్తం సెర్చ్ చేపిస్తాడు. కానీ మైకేల్ ఈ విషయం గమనించి అక్కడున్న చేపల్ని ఒంటికి రాసుకుంటాడు. అప్పుడు ఆ పోలీస్ కుక్కలు మైకేల్ని పట్టుకోలేవు. తర్వాత అక్కడున్న పేట మగవారు అందరినీ షర్ట్ విప్పమంటాడు. ఎందుకంటే విక్రమ్ చేయి గోర్లు ఆ కొకేన్ సప్లయర్ చెస్టుపై చీరుకుపోయి ఉంటుంది. ఆ క్లూతోని ఆ కొకేన్ సప్లయర్ని పట్టుకోవాలనే విక్రమ్ ప్లాన్. అక్కడున్న అందరూ మగవారు షర్ట్ ఇప్పుతారు. మైకేల్ని కూడా షర్ట్ ఇప్పమంటాడు. మైకేల్ మీదనే విక్రాంత్కి అనుమానం. కానీ మైకేల్ చెస్ట్ పైన వీరయ్య అనే టాటూ ఉంటుంది. కానీ మైకేల్ ముందు చూపుతో వేరే వ్యక్తిని చంపేసి అతని చెస్ట్ మీద గోర్లతో గీసి ఉంటాడు. తర్వాత అలాగే తన చెస్ట్ మీద వీరయ్య అని రాపించుకుంటాడు. తర్వాత వీరయ్య ఐస్ ఫ్యాక్టరీలో కొకైన్ని ఐస్ మధ్యలో పెడతారు మైకేల్ మనుషులు. కానీ పొరపాటున ఆ కొకైన్తో కలిసిన ఐస్ ముక్కలు స్కూల్ పిల్లలకు జ్యూస్లోకి వేసి ఇస్తారు. ఆ జ్యూస్ని తాగి బాడీ డీహైడ్రేటెడ్ అయ్యి 25 మంది హాస్పిటల్లో చనిపోతారు. ఈ విషయం తెలుసుకున్న విక్రమ్ ఆ స్కూల్కి వెళ్ళి ఐస్ని వీరయ్య ఫ్యాక్టరీలో నుంచి కొనుక్కొచ్చారు అని తెలుసుకుంటాడు. తర్వాత విక్రమ్ వీరయ్య దగ్గరికి వస్తున్నాడని మైకేల్కి జాయింట్ కమిషనర్ ఫోన్ చేసి చెప్తాడు. అప్పుడు వీరయ్య దగ్గర ఉన్న మైకేల్ మెల్లగా సైడ్ అయిపోతాడు. విక్రమ్ మరియు చాలామంది పోలీసులు వచ్చి వీరయ్యను మరియు కొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేసి తీసుకువెళ్తాడు. అలా జైల్లో వేసిన వీరయ్యకు మైకేల్ మీద అనుమానం వస్తుంది. ఆ అనుమానమే నిజం. అప్పుడు మైకేల్ ఇండియాలో ఉన్న బిజినెస్ క్లోజ్ చేసి మలేషియా వస్తున్నా అని తన తమ్ముడు సల్మాన్కి చెప్తాడు. కోట్ల విలువ చేసే సరుకుతోనే వస్తున్నా అని అంటాడు. కానీ మైకేల్ పోలీస్ స్టేషన్లో ఆ సరుకు దొరకదు. ఆ సరుకుని విక్రమ్ పోలీస్ స్టేషన్ నుంచి కొట్టేస్తాడు. అలా ఆ సరుకు తీసుకున్న విక్రమ్ ఈ సరుకు కోసం మైకేల్ ఎక్కడున్నా వస్తాడని నా దగ్గరనే పెట్టుకున్నా అని అంటాడు. విక్రమ్ వీరయ్యను జైల్లో ఉంచి జైల్లో నుంచి అందరినీ తీసుకొని వీరయ్య ప్లేస్లో విక్రమ్ ముసుగేసుకొని ఉంటాడు. ఈ విషయం వీరయ్యను ఎన్కౌంటర్ చెయ్యాలి అని తీసుకువచ్చిన ఎవ్వరికీ తెలియదు. ఆ ఎన్కౌంటర్ చేసే ప్లేస్లో వీరయ్య స్థానంలో విక్రమ్ మరియు వీరయ్య మనుషులు ముఖానికి మాస్క్ వేసుకొని ఉంటారు. మరియు ఇంకా జాయింట్ కమిషనర్ మరియు కొంతమంది పోలీసులు ఉంటారు. ఇంకా అక్కడికి వచ్చిన మైకేల్ మరియు అతని మనుషులు వస్తారు. ఆ ఎన్కౌంటర్ ప్లేస్లో విక్రమ్ మైకేల్ మనుషులందరినీ కొడతాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతారు. కానీ పోలీస్ స్టేషన్లో ఉన్న వీరయ్య ఈ విషయం తెలుసుకొని తమ్ముడు ఒక్కడే ఉన్నాడని పోలీస్ స్టేషన్ నుంచి విక్రమ్ దగ్గరకు రావాలి అనుకుంటాడు. కానీ కొంతమంది పోలీసులు వీరయ్యను ఆపుతారు. అప్పుడు వీరయ్య ఆ పోలీసులను కొట్టి కారులో విక్రమ్ దగ్గరికి వస్తాడు. కానీ అంతలోనే విక్రమ్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిచ్చ కొట్టుడు కొట్టి చంపేస్తాడు. విక్రమ్ ఇంతలో ఆగలేడు అని మైకేల్ విక్రాంత్కి ఇష్టమైన జాయింట్ కమిషనర్ని ఆ ఫ్యాక్టరీ లోపలికి తీసుకుని వెళ్తూ నా మాల్ ఎక్కడ ఉంది చెప్పు, లేదా కమిషనర్ని నేను చంపేస్తాను అని అంటాడు. అప్పుడు విక్రమ్ కమిషనర్ని కాపాడుతాడు. కానీ ఆ కమిషనరే విక్రాంత్ని వెనుక నుంచి పొడుస్తాడు. అది చూసి విక్రమ్ చాలా బాధపడతాడు. వెనుక నుంచి కమిషనర్, ముందు నుంచి మైకేల్ ఇద్దరు కత్తులతో పొడుస్తూ ఉంటారు. మళ్ళీ అక్కడ ఉన్న కొంతమంది రౌడీలు కూడా కత్తులతో పొడుస్తారు. తర్వాత ఆ రౌడీలని విక్రమ్ చంపేస్తాడు. జాయింట్ కమిషనర్ అప్పుడు తన పై అధికారికి ఫోన్ చేసి ఏసీపీ విక్రమ్ గారు మన ఎస్కోట్ టీంని చంపేశాడు, తన అన్నని ఎస్కేప్ చేశాడు అని అంటాడు. అప్పుడు తన పై అధికారి స్టాపింగ్ ఎనీ కాస్ట్, అవసరమైతే కాల్ చేసి చంపేయండి అని అంటాడు. అంతలోనే మైకేల్ వచ్చి జాయింట్ కమిషనర్ని కత్తితో పొడిచి నువ్వు చేసిన దాని ప్రకారమే నిన్ను చంపితే
అన్నదమ్ముల కేసు పెద్దదవుతుంది అని అంటాడు మైకల్. అంతలోనే అక్కడికి వీరయ్య కారులో వస్తాడు. అది చూసి విక్రమ్ అన్నయ్య అని వీరయ్య దగ్గరకు వస్తాడు. అలా కత్తులపోటుతో ఉన్న విక్రమ్ని చూసి కారులో హాస్పిటల్ తీసుకుపోతుంటే కార్ మధ్యలో చిన్నప్పుడు అయిన సంఘటనలు గుర్తుకొచ్చి మాట్లాడుతాడు విక్రమ్. నువ్వు రాసిన లేఖలో అమ్మ చనిపోయేటప్పుడు నాకు ఇచ్చింది. నేను ఈ డ్రగ్స్ కేసు అయిపోయిన తర్వాత నేను నీతో కలిసి చిల్ అవుదామని అనుకున్నా అని విక్రమ్ అంటాడు. అప్పుడు వీరయ్య సరే చిల్ అవుదాం అని ఏడుస్తూ అంటాడు. తర్వాత విక్రమ్ తన అన్న వీరయ్యని సిగరెట్ ఇవ్వమని అడుగుతాడు. వీరయ్య సిగరెట్ ముట్టించి విక్రమ్కి ఇస్తాడు. ఆ సిగరెట్ను తాగుతూ విక్రమ్ కారులోనే చనిపోతాడు. అప్పుడు పోలీసులు వీరయ్య వెళ్తున్న కార్ని ఆపి వీరయ్యను అరెస్ట్ చేస్తారు. తన అన్న వీరయ్యను కాపాడుకోవడం కోసం సొంత డిపార్ట్మెంట్ వాళ్ళపై దాడి చేసి పలు చావులకి కారణమయ్యారు విక్రమ్. ఏసీపీ విక్రమ్ అంత్యక్రియలు అధిక లాంఛనాలతో జరగకూడదని పోలీస్ డిపార్ట్మెంట్ తీర్మానించింది అని న్యూస్లో వచ్చింది. అలా విక్రమ్ శవం ఏ పోలీసులు ఎవ్వరూ లేకుండా ఒక అనాథ శవంలాగా కాలుతుంది. అప్పుడు వీరయ్య అక్కడికి వస్తాడు. విక్రమ్ భార్య వీరయ్యను ఆయన చివరి నిమిషం వరకు డ్యూటీ చేసి చనిపోయాడని నాకు తెలుసు, కానీ ఈ ప్రపంచం నమ్మట్లేదు. గౌరవంగా అంత్యక్రియలు జరగాల్సింది, కానీ విక్రమ్ ఒక అనాథ శవంలాగా కాలుతున్నాడు. దీనికి కారణం నువ్వే. నువ్వు దూరంగా ఉన్నంత కాలం మేము చాలా హ్యాపీగా ఉన్నాం. దయచేసి మళ్ళీ మా జీవితాలలోకి రావద్దు అని వీరయ్యతో అంటుంది. ఆ క్షణం వాళ్ళను ఓదార్చడానికి నా దగ్గర మాటలు లేవు. నా తమ్ముడు తప్పు చేయలేడు అని నిరూపించడానికి ఆధారాలు లేవు. జరిగిన అవమానం భరించలేక వాళ్ళు దేశం వదిలి వెళ్ళిపోయారు. అందుకే వాడి నిజాయితీ నిరూపించడం కోసం కోర్టులో కేసు వేశా. ఆ కేసు గెలవాలంటే కాల స్వయంగా వచ్చి కోర్టులో నిజం చెప్పాలి. వాడి కోసం అనుమానం వచ్చిన ప్రతి చోట ఎంక్వైరీ చేశా. కాలా కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్న నా దగ్గరికి మీరిద్దరు వచ్చారు. కోర్టు ఇచ్చిన ఆఖరి వాయిదా ఇంకా 5 రోజులే ఉంది. ఆలోగా మైకల్ని కోర్టుకు తీసుకొచ్చి నిజం చెప్పించాలి. నా మరదలు గౌరవంగా ఇండియాలోకి అడుగుపెట్టాలి. నా తమ్ముడి కూతురికి వాళ్ళ నాన్న ఒక హీరో అని తెలియాలి అని అన్నాడు వీరయ్య. అప్పుడు సీతాపతి ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితిలో మైకేల్ని ఇండియాకి ఎలా తీసుకువెళ్దాం వీరయ్య అని అంటాడు. దానికి మైకేల్ని నేను ఇండియాకి తీసుకువెళ్ళడం కాదు, నా కాళ్ళు పట్టుకొని నన్ను ఇండియాకి తీసుకువెళ్ళు అనేలా చేస్తా అని వీరయ్య అంటాడు. తర్వాత మైకేల్ కల్పన్కి రేపు 10 గంటలకు నీ దగ్గరికి సరుకు పంపిస్తా అని మాట ఇస్తాడు. ఆ విషయం తెలుసుకున్న వీరయ్య ఒక ప్లాన్ వేస్తాడు. మైకేల్కి కూడా వీరయ్యకు ఈ విషయం తెలిసిందే అని తెలుస్తుంది. అప్పుడు మైకేల్ వేసిన ప్లాన్ మార్చుకొని మనం 2 ట్రక్స్తోని వీరయ్య ఎదురు చూస్తున్న ప్లేస్కి వెళ్ళి వీరయ్యని చంపేద్దాం అని స్కెచ్ వేస్తాడు మైకేల్. కానీ ఆ విషయాలు అన్నీ వీరయ్య యొక్క డ్రోన్ సహాయంతో తెలుసుకుంటాడు. అప్పుడు మైకేల్ వాళ్ళ 3 ట్రక్స్ని వీరయ్య వాళ్ళు టేకోవర్ చేస్తారు. కానీ ఈ విషయం మైకేల్కి తెలియదు. వీరయ్య ఆ మాలున్న ట్రక్ని పేల్చేస్తాడు. ఇక మైకేల్ వాళ్ళున్న ట్రక్ని సీదా తీసుకుపోయి కల్పన్ దగ్గర ఆపుతాడు. అప్పుడు కల్పన్ వాళ్ళ మనుషులు మైకేల్ పంపించిన సరుకు అని డోర్ తీస్తారు. కానీ లోపల మైకేల్ మనుషులు ఉంటారు. మైకేల్ వేసిన స్కెచ్ వీరయ్య దగ్గరికి వచ్చాము అని వీరయ్యని చంపడానికి వాళ్ళ గన్స్తో ఫైర్ చేస్తారు. కానీ కొద్దిసేపటి తర్వాత చూస్తే వాళ్ళు కల్పన్ ఉన్న ఏరియాలో ఉంటారు. వారు కాల్చింది కల్పన్ వాళ్ళ మనుషులని. అప్పుడు కల్పన్ నా సామ్రాజ్యాన్ని నాశనం చేసి మలేషియాని నువ్వు ఒక్కొనివే వెళ్ళేద్దాం అనుకుంటున్నావా అని అనుకొని మైకేల్ వాళ్ళపై ఫైర్ చేస్తారు కల్పన్ వాళ్ళు. అప్పుడు మైకేల్ అరే ఇదంతా నువ్వే చేశావు అని చెప్పు, లేదంటే కాల్చిపాడు దొబ్దా అంటాడు వీరయ్యతోని. దానికి కాల్చిపారేయ్, కానీ ఇక్కడి నుంచి నిన్ను ప్రాణాలతో సేఫ్గా తీసుకువెళ్ళే ప్లాన్ నా ఒక్కడి దగ్గరే ఉంది అని అంటాడు వీరయ్య. తర్వాత మైకేల్ వాళ్ళ మనుషులందరినీ కల్పన్ వాళ్ళు చంపేస్తారు. దానితో మైకేల్ చేసేది ఏం లేక వీరయ్యతోని ఇండియాకి వచ్చి కోర్టులో నిజం చెప్తా అని అంటాడు. అప్పుడు వీరయ్య మైకేల్ని కల్పన్ వాళ్ళ దగ్గర నుంచి కాపాడి హెలికాప్టర్లో ఇండియాకి తీసుకువస్తాడు.
అలా వీరయ్య మైకేల్ని ఇండియాలోని కోర్టుకు తీసుకువచ్చి నిజం చెప్పిస్తాడు. తర్వాత జడ్జి వాదన విన్న తర్వాత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి దక్కాల్సిన గౌరవం దక్కలేదని, అతని అన్న వీరయ్య చేసిన పోరాటం అభినందనీయం, పూర్తి ఎంక్వైరీ చేయకుండా కేసు క్లోజ్ చేసిన పోలీసుల వ్యవస్థకి ఈ కేసు ఒక గుణపాఠం. చేసిన తప్పును దిద్దుకుంటూ ఏసీపీ విక్రమ్ సాగర్కి పోలీస్ గౌరవ మర్యాదలతో స్టేట్ హానర్స్ జరిపించాల్సిందిగా డిపార్ట్మెంట్ని ఆదేశిస్తున్నాను. ఏ తప్పు చేయకుండా 4 ఏళ్లు జైలు శిక్ష అనుభవించినందుకు ఈ కోర్టు విచారణ వ్యక్తం చేస్తుంది. వీరయ్య, నీకు ఎలాంటి నష్టం పరిహారం కావాలన్నా నిరభ్యంతరంగా అడగచ్చు అని అంటాడు కోర్టు జడ్జ్. దానికి వీరయ్య, సార్, మీరు నాకు అనుమతిస్తే కోర్టు నాకు వేసిన శిక్ష 4 ఏళ్లే సార్, కానీ నాకు నా తమ్ముడు మాత్రం జీవితాంతం శిక్ష వేసి వెళ్ళిపోయాడు. ఏడుపు నీ ముఖానికి బాగుండదు, నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి అని మాట తీసుకొని వెళ్ళిపోయాడు సార్ అని అంటాడు వీరయ్య. నా తమ్ముడు ఏ తప్పు చేయలేదు అని నిరూపించాలనే నా కోరిక సార్. అది ఈ రోజుతో తీరిపోయింది. కానీ నా తమ్ముడి కోరిక ఒకటి ఉండిపోయింది సార్. అది 25 మంది చిన్న పిల్లలు. పాపం ఆ పసిపిల్లల తల్లిలకు న్యాయం జరగాల. అన్ని ఇడువకన్నా నరికితే నరం పైకి రావాలా, అది నేను పైనుంచి చూడాలా అని మాట తీసుకుంటాడు. కోర్టులో వీరయ్య కత్తి తీసుకొని మైకేల్ తల నరికేస్తాడు. ఈ సంఘటన చూసి జడ్జితో పాటు అందరూ కూర్చున్న స్థలం నుంచి లేచి షాక్ అవుతారు. అంతట్లో తల తెగి కింద పడుతుంది. తర్వాత వీరయ్య, క్షమించండి సార్, కోర్టులో ఇలా చేయడం తప్పే అని నాకు తెలుసు సార్, కానీ తప్పలేదు అంటాడు వీరయ్య. అనుకున్నట్టే వీరయ్య తన తమ్ముడు ఏ తప్పు చేయలేడు అని నిరూపించాడు. తన మరదలు గౌరవంగా తల ఎత్తుకొని ఇండియాలో తిరిగేలా చేశాడు. మరియు విక్రమ్ కూతురికి తన తండ్రి హీరో అని నిరూపించాడు. గౌరవంగా పోలీస్ డిపార్ట్మెంట్లో స్టేట్ హానర్స్ జరిపించారు. ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది. మరియు ఈ సినిమా మీకు ఎలా అనిపించిందని కామెంట్ చేసి చెప్పండి. ఈ సినిమా నచ్చితే ఒక లైక్ చేయండి. మరియు ఇలాంటి వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.